పరలోకనేస్తున్న సంఘ సభ్యులందరికీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 10th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనే సంఘ సభ్యులందరికీ, కుటుంబాలన్నిటికీ కృప కలుగునుగాక. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం గ్రేస్ అండ్ ఫ్యామిలీస్ గురించినటువంటి టాపిక్ ఉంటుందని మీకు ముందే లాస్ట్ వీక్ అనౌన్స్ చేశాను. ప్రతి ఒక్కరు సిద్ధపడండి. ఈ మధ్యన ఫ్యామిలీ టాపిక్స్ లేవని అనేకులు అడుగుతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు. దాన్ని ప్రతిఫలంగా దేవుడు ఈ సండే కుటుంబాల గురించి శ్రేష్టమైన వర్తమానాలు ఇవ్వబోతున్నారు. డోంట్ మిస్ ఇట్. యవనస్తులు వినాలి. ఎందుకంటే పెళ్లి చేసుకుపోయే ముందే విని ఎప్పుడైతే వాక్య ప్రకారం సెట్ చేసుకుంటావో గుడ్ ఫ్యూచర్, హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది. తర్వాత ఎవరైతే పునాది వేసుకోకుండా పెళ్లి చేసుకుంటారో వాళ్ళు పునాదులు పాడైపోతాయి. ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే వాక్యాలు వింటారో మరింతగా బలపడతారు, దీవించబడతారు. హ్యాపీ ఫ్యామిలీగా, హెవెన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా వాళ్ళ కుటుంబం ఉంటుంది. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని ఒక చిన్నగా అర్థం చేసుకుందాం. ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా. మనం దేవుణ్ణి ఎరిగిన మనం లోకానికి వెలుగుగా ఉండాలని ఆశపడటంలో తప్పులేదు. కానీ ఆ వెలుగు మొదట మన ఇంట్లోనే వెలగాలి. ఇంటిని చీకట్లో ఉంచి లోకానికి వెలిగివ్వలేం. కాబట్టి మన ఇంటి వారు సంరక్షణ, అలాగే వారి యొక్క రక్షణ గురించి దేవుని యొక్క వాక్యములో బిడ్డలను పెంచుతున్నామా? భార్యాభర్తలు దేవుని యొక్క వాక్యములో ఉదయమే ప్రార్థన చేసుకుని, అలాగే సాయంకాలం కుటుంబ ఆరాధన, అలాగే వాక్య వెలుగులో మన జీవితాలు ఎలా ఉంటుంది ఇప్పుడు సరిదిద్దుకుని సరిచేసినటువంటి ఈ ప్రయత్నం అనేది చేయాలి. రెండోది వాళ్ళని సంరక్షించాలి, పోషించాలి. రెండోది వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలి. కొంతమంది ఇది చేయరు. వాళ్ళ రక్షణ గురించి కేర్ తీసుకోరు. విద్య గురించి తీసుకుంటారు, బట్టల గురించి తీసుకుంటారు, ఫుడ్ గురించి తీసుకుంటారు. ఇవి చేయరు. కొంతమంది ఇవి చేస్తారు, అవి చేయరు. ఏదో ఒక యాంగిల్లో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కాదు. మొదట దేశానికి మంచి పేరు తేవాలంటే కుటుంబం ఉండాలి. కుటుంబం సరైన పునాదులతో కన్స్ట్రక్ట్ చేయబడాలి. అప్పుడే యవనస్తులు, సెకండ్ జనరేషన్ అవుట్పుట్ బయటకు వస్తుంది. ఇది బయటకు రావాలంటే భార్యాభర్తలు ప్రేమానురాగాలు కలిగి ఉండాలా. నువ్వెంత జాబ్ చేసినా, ఎంత సేవ చేసినా, ఎంత ఏం చేసినా కుటుంబంతో కూడా కొంత సమయం గడపాలి, ప్రేమను వ్యక్తపరచాలి. కొంతమంది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అందుకే లోకంలో సామి చెబుతారు, ఇంటే గెలిచి రచ్చ గెలువు అంటారు. మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? ఇంట్లో దైవికమైన ప్రేమ, దైవికమైన భయం, ఆత్మీయత, ఆ వాతావరణం ఉంటుందా? పవిత్రత ఉంటుందా? ప్రేమ ఉంటుందా? క్షమాగుణం ఉంటుందా? అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుందా? దేవుని ప్రేమ బట్టి భర్తను లేదా భార్యను, బిడ్డలను లేదా తల్లిదండ్రులని గౌరవించేటువంటి ఆ ప్రేమ ఉంటుందా? అది లేకపోతే శూన్యమైపోద్ది. అవిశ్వాసకాన్ని చెడ్డవాళ్ళు అవుతాను రాయబడింది. వీటి గురించి లోతైన వర్తమానాలు రేపు సండే మనం వినబోతున్నాం. ప్రిపేర్డ్గా మనం సిద్ధపడదామా? ప్రార్థన. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఎవరైతే ఈ ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ ఆత్మ శక్తితో నింపండి. అవునైనా మా కుటుంబాలని, మమ్మల్ని, మా బిడ్డల్ని నిర్లక్ష్యం చేసేవారు కాకుండా ఒకరినొకరు ప్రేమను పంచుకొనచ్చు అయినా వెలిగించబడాలి. మా కుటుంబాలు అనురాగంతో నింపడాలి, ఆప్యాయత నింపడాలి. అలాగే ఆత్మీయమైన క్రమశిక్షణలో, భౌతికమైన సంరక్షణలో అడుగులు వేస్తూ మేము సాక్ష్యాన్ని కాపాడుకోవాలా. నవ్వ కుటుంబంలో మేము ఉండాలా. అప్పుడే నీ నామానికి మహిమ, దేశానికి ఘనత వస్తుంది. కుటుంబాలు బాగుపోతే దేశం బాగోదు నాయనా. యవనస్తులు సరైన అవుట్పుట్ రాదు నాయనా. అన్ని విషయాలు మేము జాగ్రత్త కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. ఎవరు బలహీన వారు బలపరచండి. ఎవరు నాయన జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు అనస్వస్థగా ఉన్నారు వాళ్ళని స్వస్థపరచండి. మంచి హైక్స్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కృపతో ఉడగించండి. అయ్యా పెళ్లి కాని పెళ్ళి వాళ్ళు గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమానికి ప్రసవాలు పొందాలా. దీవించండి. మా కుటుంబాలు శాంతి సమాధానం. ఆదివారం మంచి వర్తమానాలు ఇవ్వండి. అలాగే అనింటింగ్ ఫెస్టివల్ దానికోసం మమ్మల్ని సిద్ధపరచండి, కృప చూపించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయచేసి మీ దీవెనతో మేలుతో నింపి మహిమ చెందమని, కృపాక్షేమాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం ఫ్యామిలీస్ గురించి శ్రేష్టమైన వర్తమానాలు ఉంటే వాటిని విని మరింతగా దైవ దీవెన పొంది మీ స్నేహితుల బంధువులు కూడా పిలవండి. అలాగే రేపు సాటర్డే కాబట్టి సాయంత్రం స్పాన్సర్ మీట్ కలదు. ఈ విషయాన్ని గమనించండి. ప్రేరేపించబడి ముందుకు రండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దైవ రాజ్యాన్ని మన కుటుంబాలు కేరే పట్రస్గా ఉండును గాక. ఆమేన్.